ఎంత ఉందో అంత మాట్లాడుకుంటే చాలా బెటర్. ఏమేమి చేయగలము అని మాట్లాడుకుంటే ఇంకా పవర్ సప్లై టు స్విచ్ యువర్ గేర్స్. అరే తెలివిలేదారా గైస్, 2K డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. దీన్ని డిస్కరేజ్ చేయను. జీటీని ఎక్కడో తీసుకెళ్ళి కొండల మీద పెట్టాను నేను. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యూర్ వాచింగ్ క్లాసిక్స్ ఉంది. రైట్. సో ఈరోజు మనం వచ్చేసి ఆటో గ్రిప్పర్ అండ్ క్విక్ షిఫ్టర్ గురించి మాట్లాడుకుందాం. చాలా రోజులు అయిపోయింది వ్లాగ్లో ఫేజ్ గురించి మాట్లాడడం, సో కొంచెం దడబడుతున్నా. అండ్ ఆటో బ్లిప్పర్ ఈజ్ ఫర్ డౌన్ షిఫ్టింగ్ అండ్ క్విక్ షిఫ్టర్ ఈజ్ ఫర్ అప్ షిఫ్టింగ్. సో బేసికలీ సీన్ ఏంటంటే ఆటో బ్లిప్పింగ్ ఇవన్నీ కొన్ని ఎక్స్ట్రీమ్ బైక్స్లో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు వచ్చే KTM డ్యూక్ 390 వీటిలలో కూడా అవైలబుల్ ఉంది. సో ఇట్స్ నాట్ లైక్ మన జీటీలో మాత్రం అది లేదు డెఫినెట్లీ. సో అండ్ ఇలాంటివి ఎందుకంటే క్లచ్ లేకుండా మనం గేర్స్ అప్ షిఫ్ట్ కానీ డౌన్ షిఫ్ట్ చేసేదాని గురించి అనమాట ఈ వ్లాగ్ అంతా. అండ్ ఇలాంటివన్నీ మోస్ట్లీ యూజ్ చేసేది ఎక్కడ అనేది అంటే ట్రాక్స్ పైన యూజ్ చేస్తారు. ఎందుకు ఏంటి ట్రాక్స్లో ఎందుకు అది యూస్ఫుల్, ఎందుకు అది యూజ్ చేస్తారు, వై ఈజ్ ఇట్ నెససరీ అనే వాటి గురించి మనం ఇంకా వ్లాగ్లో మాట్లాడుకుందాం. ఓకే, సో అది. And also many people are asking me why YouTube is not in a consistent thing. See, basically I really want to be consistent on YouTube and Instagram as well as, but you know right, I am now into this phone. సో ఆ ఫోన్లో నేను రికార్డ్ చేయడం కష్టం అయిపోతుంది. అండ్ ఐ లాస్ట్ మై Insta360 X3 విచ్ ఇస్ రియలీ డిప్రెసింగ్ ఆర్ వాట్ ఎవర్ యూ థింక్. అది ఉంది నాకు. సో డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. సో వస్తాం బేసికలీ. సో అండ్ ఐఎమ్ లైక్ అవుట్ ఆఫ్ కంటెంట్. అంటే ఏం కంటెంట్ చేస్తే బాగుంటుంది, లైఫ్ స్టైలా లేకపోతే వాట్ ఎవర్, జిమ్ది చేద్దామా అంటే ఇప్పుడైతే కొంచెం బిజీగా ఉన్నా కాబట్టి జిమ్ ఈజ్ నాట్ ఇన్ టు మై టాస్క్. బట్ డెఫినెట్లీ ఐఎమ్ ట్రయింగ్ టు పుష్ అవుట్ ది మోటో వ్లాగింగ్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే ఏదో మోటో వ్లాగింగ్లో వీలు కొట్టి అదంతా కాదు, కానీ ద థింగ్ ఈజ్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ద కంటెంట్ మోర్ ప్యూర్, మోర్ ఇంట్రెస్టింగ్, మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ వాట్ మేక్స్ పీపుల్ ఇంట్రెస్టింగ్ అనే దాని గురించి నేను చేద్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఇంకా ఐ నీడ్ టు గో హోమ్. సో వెళ్ళే దారిలో వీళ్ళు జస్ట్ అట్లా మాట్లాడేసుకుందాం ఆటో బ్లిప్పింగ్ అండ్ క్విక్ షిఫ్టర్ గురించి. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ మూవ్ టు ది మోటో వ్లాగ్. అండ్ ఒక్క నిమిషం. అండ్ వెళ్ళే ముందు నాకు ఒక్కసారి, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ మీ టు డూ ఎనీ వ్లాగ్స్, యూ జస్ట్ వితౌట్ ఎనీ హెసిటేషన్ జస్ట్ ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్ బిలో. అంటే ఇట్ మైట్ బీ సజెస్టింగ్ మీ సంథింగ్, ఎనీ వ్లాగ్స్ టు డూ, ఆర్ సజెస్టింగ్ మీ టు డూ ఎనీ రివ్యూస్ ఆఫ్ ది బైక్స్, ఆర్ ఒకవేళ 390 కంటెంట్ కావాలంటే కూడా చెప్పండి. ఇట్స్ అవైలబుల్ 390 2017 మోడల్ విత్ అస్ విచ్ ఇస్ ప్యూర్ అడ్రిలిన్ మిషన్. సో అలాంటివి కూడా మనం చేద్దాం. సో యూ జస్ట్ టెల్ మీ లైక్ విచ్ ఇస్ రియల్లీ గుడ్, which makes you interesting, which makes my vlogs to watch. You just comment it down, okay? So let's move to the motor vlog. What say? Let's go. You see this? ఇప్పుడే క్లీన్గా వాష్ చేసినట్టుంది, కానీ వాష్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 week ప్లస్ అయింది. 2017 అయితే ఆ బండికి always these KTM guys will flex their bikes according to their electronics. I don't know why. Okay, మా దాంట్లో తక్కువ ఉన్నాయి, బట్ ఏమనంటే మెటల్ అని చెప్పేసి ఒక ఎక్స్క్యూజ్ వస్తుంది. ఎక్స్క్యూజ్ అనే విషయం కాదు, ఇట్స్ మేక్ ఇట్ స్ట్రాంగర్. లెట్స్ గో టు ట్రాక్. వెళ్దాం. ట్రాక్ ఈజ్ ఇట్ ఎ ట్రాక్ మెషిన్? నో, డెఫినెట్లీ నాట్. Definitely not. Its own this bike. GT is not made for track. It for cafe racing. Yeah. Cafe racing అంటే retro. See, you know, this bike is not meant for motovlogging too, if I consider, because it's only like you need to feel. It's not waste, okay? It's like you need to feel. It's just meant for feel. It's 2024 now. Where are the సరే అలాంటి ఎలక్ట్రానిక్స్ మేము, because we want this aesthetic. Okay, this aesthetic excuse. నేను కూడా excuse. even I think that's an excuse. So okay, GT will never give you more electronics. I'm telling you this. ఒకవేళ ఇచ్చినా కూడా వాడు ఒక 650cc ఒక 8-10 లక్షలు పెడతాడు రా వాడు. Basically, I think LED headlight. And guys, I didn't even wash my face. Krishna, flexing and it ఉండాలి. And you see, నిన్న రాత్రి కాదు పొద్దుగాల నుంచి నేను స్నానం చేసిన నిన్న అంటే
మళ్ళీ నేను ముఖం కడుకోలేదు గైస్. స్కిన్ కేర్ వీడియోస్ చేద్దాం గైస్ మనం, బెస్ట్ అది. ఎవరికి ఏమన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్స్. See, even I am an owner for GT650 since like 2 years, 2 years, 2 months like that. But end of the day, even I admire 390. I admire every bike I rode, and which impressed me. Which impressed me. I really like every bike. It's not like I'm completely into GT, completely into Royal Enfield. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే నిజంగా చెప్తున్నా, ఇప్పుడు 650 కమ్యూనిటీలో కానీ అది ఇంకేదైనా కమ్యూనిటీలో అవ్వనండి, ఇవన్నీ మాట్లాడుకున్నాం అనుకోండి, ఏమంటారు చూసినారా అని చెప్పి వాళ్ళ ప్లేసింగ్ ఉంది అనుకో, వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకొకటి, ఒకవేళ నిజంగా రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్ బాయ్స్, వాళ్ళు ఇంకా అసలు ఇట్లా పెట్టుకొని కూర్చుంటారు. ఇంకా అరే వై డిడ్ దిస్ గాయ్ టెల్ లైక్ దిస్, ఈవెన్ హీఈస్ ఓనింగ్. నో గైస్, యాక్సెప్ట్ ద రియాలిటీ. ఓకే, కొన్ని విషయాలలో GT ఈజ్ లైక్ ప్రెటీ ఫైన్ బైక్, కొన్ని విషయాలలో 390 ఈజ్ వెరీ గుడ్. అట్లా ఎవ్రీ బైక్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ అడ్వాంటేజెస్, రైట్? సో నో, మనం ఇట్లా మాట్లాడుకుంటూ బ్లాగ్ చేద్దాం. ఇక మోటార్ బ్లాగింగ్ వద్దు, వాళ్ళు తిట్టుకుంటారు ఇంకా. అరే వీఆర్ షోయింగ్ ద బైక్, యూ సీ బైక్. అట్లా టైం పాస్ చేసేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఐఎమ్ సారీ, కొంచెం మోటార్ బ్లాగింగ్లోకి స్టార్ట్ చేయడానికి లేట్ అయిపోయింది. అండ్ సో గైస్, ఆటో బ్లిప్పర్ అండ్ క్విక్ షిఫ్టింగ్. సో బేసికలీ ఏంటంటే చెప్పా కదా, ట్రాక్లో యూజ్ చేస్తారని చెప్పేసి. ట్రాక్లో యూజ్ చేయడం ఎందుకంటే వాళ్ళకి టైమింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇంత టైంలో ఒక ల్యాప్ కంప్లీట్ అయింది, సో హూ మేడ్ ది ఫాస్టెస్ట్, హూ మేడ్ ద స్లోయెస్ట్ అని చెప్పేసి. సో అది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం క్లచ్ పట్టుకొని గేర్ షిఫ్ట్ చేయడానికి 1 మిల్లీ సెకండ్ ఏదైతే వేస్ట్ అవుతుందో అది కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో అందుకని చెప్పేసి వాళ్ళకి క్విక్ షిఫ్టర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తుంటారు. ఆటో బ్లిప్పర్ కూడా వాళ్ళకి ఉంటుంది. క్విక్ షిఫ్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ సెన్సార్, మన గేర్ రాడ్ దగ్గర ఉంటుంది అది. సో మన గేర్ రాడ్ దగ్గర ఉండే సెన్సార్ అనమాట అది. బేసికలీ ఏమవుతుందంటే పవర్ అనేది బండ్లో సర్క్యూట్ అవుతూ ఉంటుంది. బికాజ్ స్పార్క్ ప్లగ్స్ ఉండి స్పార్క్ ప్లగ్ని పవర్ ఇనిషియేట్ చేసి దాని నుంచి కంటిన్యూస్ పవర్ అనేది మన జీటీలో, ఎనీ బైక్స్లో ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. సో వాట్ డస్ దిస్ డూ అంటే, క్లచ్ పట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే గేర్ స్మూత్ అయిపోతుంది. అప్పుడు మనకి ఈజీ ఉంటుంది అనమాట అవి షిఫ్ట్ అవ్వడానికి, వాటి మీద లోడ్ పడకుండా. సో ఇట్ మేక్స్ ద సేమ్ సెన్స్. సో క్విక్ షిఫ్టింగ్ అంటే ఏంటంటే, క్విక్ షిఫ్టింగ్ ఇంకా మీకు తెలిసిందే నార్మల్గా ఎలా అంటే, ఒక్క నిమిషం, దెర్ ఈస్ ఎ నైస్ స్ట్రెచ్. సాయరం అవుతుండే, జస్ట్ మిస్, అట్లా ఉంటుంది అనమాట. సో అదనమాట. సో క్విక్ షిఫ్టింగ్ ఏంటంటే డౌన్ చేయడానికి, గేర్ని అప్ చేయడానికి. ఆటో ఫ్లిప్పింగ్ ఈజ్ లైక్, ఇప్పుడు టర్న్ వచ్చింది సడన్గా, ఇప్పుడు ట్రాక్స్లో ఎందుకంటే అక్కడ టక్ అని గేర్ డౌన్ చేసుకొని వాళ్ళ ఇనిషియల్ టార్క్ని తెచ్చుకోవడానికి, ఎందుకంటే ఫాస్ట్ మూవ్మెంట్ కోసం. సో దట్స్ వేర్ దీస్ ఆర్ ఆల్ రియల్లీ యూస్ఫుల్. సో అది జరిగే సీన్ అనమాట. సో మన దాంట్లో లేనప్పుడు ఏంటంటే మనం పవర్ కట్ ఆఫ్ చేసుకోవాలి మాన్యువల్గా. ఇప్పుడు ఇట్లా చేసినాం అనుకోండి, చూసారా అలా, అంటే ఇది నేను ప్రాపర్గా చేయలేదు, బట్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఎప్పుడైతే మనం పవర్ కట్ ఆఫ్ చేస్తామో మన కిల్ స్విచ్ని యూజ్ చేసి, అప్పుడు ఏంటంటే పవర్ సప్లై అనేది ఆగిపోతుంది మన జీటీ దగ్గర, జీటీలో. సో అప్పుడు మనము గేర్ షిఫ్ట్ చేసుకుంటే దాట్ విల్ బీ లైక్, అప్పుడు ఆటో బ్లిఫర్ అనేది యూజ్ అవుతుంది. లైక్ 2 to 1, 1 to 2 ఏదైనా కానీ, ఇంకా మధ్యలో అవనివ్వండి, ఎనీ బిగ్ గేర్స్. సో అది సీన్. అండ్ వెన్ ఇట్ కమ్ టు క్విక్ షిఫ్టింగ్, ఇక మీకు క్విక్ షిఫ్టింగ్ తెలిసిందే. దిస్ ఈజ్ వాట్ ఇట్ డస్ అనమాట. ఐ షిఫ్టెడ్ గేర్ డౌన్వర్డ్స్. సో అట్లా. సో మీకు అర్థమయ్యేదంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మన సెన్సార్ ఏదైతే ఉందో అది లేదు మన దాంట్లో. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ, అంటే ఇది మనకి జీటీలో నిజంగా చెప్పాలంటే ఇన్ప్రాక్టికల్. జస్ట్ టు షేర్ అ నాలెడ్జ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్. పవర్ కట్ ఆఫ్ చేసి మనం మాన్యువల్గా చేసుకోవడం అనేది ఇట్స్ లైక్ బిగ్ థింగ్. దాని బదులు మనం ఇంకా క్లచ్ పట్టుకొని వేసుకోవడం, దట్ ఈస్ వెరీ ఫైన్ నన్ను అడిగితే మాత్రం. సో అలా ఉంటుంది అనమాట కథ. సో దిస్ ఈజ్ వాట్ క్విక్ షిఫ్టింగ్ ఈస్ అండ్ ఆటో బ్లిప్పింగ్ ఈస్, ఆటో బ్లిప్పర్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్. పెద్ద బైక్స్లో ఏంటంటే, ఇప్పుడు ఆఫ్రికా ట్యూన్ ఉంది, అవి ఏంటంటే DCT అని ఉంటుంది అనమాట, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. అలాంటి బైక్స్ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇదంతా స్టంట్ చేసుకోవడం అంటే, వాళ్ళకి చాలా ఏమంటారు ప్రాక్టీస్ ఉండాలి అలాంటి వాటిలో. బికాజ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినవి వేరేలా ఉంటాయి. సో సడన్గా ఒకటిసారి ఇలా షిఫ్ట్ అవ్వాలంటే వాళ్ళకు కూడా కొంచెం కష్టం అవ్వచ్చు. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని దే డోంట్ యూజ్ దెమ్ మచ్. సో అలాంటి బైక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, క్విక్ షిఫ్టింగ్ బైక్స్ కూడా, బట్ దే డోంట్ యూజ్ దెమ్. ఇప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే, ఆ ఆటో బ్లిప్పర్ ఉన్నప్పుడు లేదా క్విక్ షిఫ్టర్ ఉన్నప్పుడు మన ECU నుంచి ఒక కమాండ్ వెళ్తుంది అనమాట. ఆ కమాండ్ వెళ్ళినప్పుడు CBTయో ఏదో ఉంటుంది అనమాట.
CDT క్లచ్ సంథింగ్ ఏదో. సో అది ఏం చేస్తుందంటే అది మనం రిసీవ్ చేసుకొని కమాండ్ని అప్పుడు క్లచ్ మీద ఉన్న లోడ్ని కానీ పవర్ని కానీ తక్కువ చేసినట్టు చూసుకుంటుంది. ద సేమ్ వే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా షట్ డౌన్ చేసేస్తున్నాం ఇంజన్ని. షట్ డౌన్ చేసి ఆ మైక్రో మిల్లీ సెకండ్స్ ఏదైతే ఉంటుందో అది మనం అడ్వాంటేజ్లో తీసుకొని మనము ఆటో బ్లిప్పర్ చేస్తున్నాం అనమాట. సో సింపుల్, దిస్ ఈజ్ వాట్ ఇట్. అందులో లోపల జరిగే కమాండ్ ఏదైతే ఉంటుందో అది ఇదే, ఇలానే జరుగుతుంది. కానీ ఆ ఎలక్ట్రానిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా మనకి రాలేదు అంతే. అవి జీటీలో ఇవ్వాలంటే దోస్ సెన్సార్స్ అండ్ ఎలక్ట్రానిక్ థింగ్స్ ఆర్ రియల్లీ కాస్ట్లీ. అందుకని చెప్పేసి కదా ఐ రియల్లీ సే ఈజ్ లైక్ దిస్ ఈజ్ అఫోర్డబుల్ 650. సో అందుకని చెప్పేసి వాడు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు ఎవ్రీథింగ్. ఎఫోర్డబుల్ ఇచ్చినంత మాత్రాన మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, అలాగే పర్ఫామ్ చేస్తాను కాదు, పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ అ కెఫే రేజర్, it has its own performance, right? It has its own performance, own retro feel, own cafe racer look and everything. The same way ఇప్పుడు నువ్వు దీన్ని తీసుకెళ్ళి 675 కానీ 765 కానీ కంపేర్ చేస్తా అంటే నో ఛాన్స్. దాని దర్దాపులలో కూడా ఉండదు. సో అట్లా ఆ వాటన్నిటి కవర్ ఉంటాయి బికాస్ దే రేంజ్ అప్ టు లైక్ 10, 9, 12, 13 and 14 ఆ రేంజెస్లో ఉంటాయి అవి. సో దే లైక్ ప్రెటీ ఫైన్, ఎనీథింగ్ ఈజ్ ప్రెటీ ఫైన్. జీటీని డిస్కరేజ్ చేయను, జీటీని ఎక్కడో తీసుకెళ్ళి కొండల మీద పెట్టాను నేను. ఎంత ఉందో అంత మాట్లాడుకుంటే చాలా బెటర్, ఏమేమి చేయగలము అని మాట్లాడుకుంటే ఇంకా చాలా బెటర్. వీడికి తెలివి లేదు, సింగిల్ రోడ్లో మొత్తం వచ్చేసి ఓవర్టేక్ చేస్తున్నాను. ఇట్లాంటి పాడుకోల వల్లనే అవుతుంది యాక్సిడెంట్ సింగిల్ రోడ్లలో. సో అది గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నా, బికాజ్ నాకైతే తెలిసింది మీకు షేర్ చేసిన. అండ్ ముందే చెప్పినట్టుగా యూ జస్ట్ కమెంట్ ఆన్ ది బిలో ఎలా ఉంది వ్లాగ్స్, యూ వాంట్ వాట్ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ విచ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అనేది కూడా లెట్ మీ నో ప్లీజ్. అండ్ యా గైస్, సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అర్థమైందని అనుకున్నా ఆటో బ్లిప్పింగ్ పెద్ద తెలుసుకోవడానికి ఏముండదు, దట్స్ వాట్ ఇట్ డస్. పవర్ కట్ ఆఫ్ చేసినప్పుడు మనం గేర్ షిఫ్టింగ్ చేయాలి, ఒకవేళ సెన్సార్ ఉన్నా అదే చేస్తుంది, మనం మాన్యువల్గా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవాలి. ఒకవేళ స్విచ్ ఉండదు, అలాంటి వాళ్ళు ఎలా అంటే యూనిట్ టు టర్న్ ఆఫ్ దిస్ అండ్ డూ ఇట్ అట్లా. సో అది జరిగేది, నథింగ్ బట్ యు ఆర్ స్టాపింగ్ ద పవర్ సప్లై టు స్విచ్ యువర్ గేర్స్, దట్స్ వాట్ ఇట్ ఈస్. బ్రేక్ మ్యాచింగ్ ఇస్ సింపుల్. ఏ గేర్కి ఎంత ఆర్పిఎంలో కానీ ఎంత ఏమంటారు ఎంత స్పీడ్లో ఉండే చేసుకోవడం అనేది అలా అనమాట. ఇప్పుడు నువ్వు గేర్ డౌన్ చేసుకున్నావు అనా, ఏం రా అరే తెలివి లేదారా, అక్కడెక్కడో ఉంటే ఇక్కడికి ఏందిరా, ఇక్కడ నుంచి కట్ చేసేస్తున్నావు. సో ఎస్, I hope this vlog is interesting, really interesting. So yeah, let's end up this vlog here guys. Thank you so much for watching. ఇంకా ఇలాంటి టెక్నికల్ కంటెంట్ కూడా చేస్తాం మనము. సో అప్గ్రేడేషన్స్ అయితే ప్రస్తుతానికి ఐ డోంట్ హ్యావ్ ప్లాన్. ఐ ఆమ్ జస్ట్ ఓన్లీ ప్లానింగ్ ఫర్ మై న్యూ ట్యాంక్ ఆర్ ఐ నీడ్ టు వ్రాప్ ఆర్ సంథింగ్. కానీ దానికంటే ముందు చాలా మెయిన్ థింగ్స్ చేంజ్ చేయించేట్టు ఉన్నాయి నాకు. ఐ జస్ట్ వాంట్ మై నార్మల్ ECU ప్యాక్ యాజ్ వెల్ యాజ్ ఏమంటారు బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయించేట్టు ఉన్నాయి ముందటి వెనకాలే. సో అవి చేసుకుందాం ఫస్ట్. అవి అయినాక విల్ గో ఫర్ లుక్స్, ఎందుకంటే మనకి ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది లుక్స్. So guys, take care all of you. Thank you so much for watching. Please do like, share and subscribe. Let's make it 2K guys. 2K. ఈ సెప్టెంబర్ అయిపోయి 2K చేసేద్దాం మనం అని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ టోల్డ్ యూ రైట్, నాకు ఈ మిర్రర్ పగిలిపోయింది, అంటే అది వేరే బ్లాగ్లో షూట్ చేసిన, అది కూడా పెడతాను నేను. ఈ మిర్రర్ గురించి ఆ బ్లాగ్లో మాట్లాడుకుందాం. చలో బాయ్ గైస్, టేక్ కేర్.